మీకు లైఫ్ మీద బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ 20 లైన్స్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఇవి కొత్తగా నేను చెప్పినవి కాదు, ఆల్రెడీ సైంటిఫికల్గా ప్రూవ్ అయినటువంటి అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి నేచర్లో వాకింగ్ అనేది మీ పెయిన్కి ఒక బెస్ట్ మెడిసిన్ అనమాట. ఇది జీవితం పట్ల మీకున్నటువంటి థాట్స్ని చేంజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి అవసరమైతే ఒక డే లీవ్ పెట్టైనా సరే ఓల్ డేని మీకు నచ్చినట్టుగా గడుపుతూ ఉండండి. థర్డ్ వన్, ఎవరో తెలియని వాళ్ళకి మీరు చేయదగినటువంటి ఏదైనా సాయం ఉంటే తప్పకుండా చేయండి, దీనివల్ల మీ మనసు కొంచెం ఫ్రీ అవుతుంది. ఫోర్త్ వన్, బిజీగా ఉన్న ఏరియాలో కూర్చుని ఎవరితో మాట్లాడకుండా చుట్టూ జరుగుతున్నదంతా ఒకసారి గమనిస్తూ ఉండండి. ఫిఫ్త్ వన్, మీరేంటో మీరు తెలుసుకోవాలి, అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసుకుంటారో అప్పుడు మాత్రం ఇది సాధ్యం అనేది జరుగుతుంది అనమాట. సిక్స్త్ వన్, రేపటి కోసం ముందు రోజు రాత్రి నుండే ఏం చేయాలనేది ప్రిపేర్ అవ్వండి మీరు. సెవెంత్ వన్, మీ స్ట్రెంగ్త్స్ ఏంటి అనేది 20 పాయింట్స్ని నోట్ చేసుకోండి నీట్గా. ఎయిత్ వన్, విగ్రహంలా ఎప్పుడు అలానే ఉండకుండా చిన్నగా అయినా సరే అడుగులు వేస్తూ మొదలు పెట్టండి, ఒకటేసారి పరిగెత్తాలని చెప్పేసి అనుకోకండి. నైన్త్ వన్, ఒక్కసారి మీ పాత హ్యాబిట్స్ని గుర్తు తెచ్చుకోండి, ఏం లేకపోతే ఇప్పుడు క్రియేట్ చేసుకోండి అట్లీస్ట్. 10th వన్, ఇప్పటికిప్పుడు మీకు ఏం కావాలో డిసైడ్ అవ్వండి, వేరే ఏ ఆబ్లిగేషన్స్ని పట్టించుకోవద్దు మీరు. 11th వన్, కనీసం 7 నుండి 9 గంటల నిద్ర అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరి అనమాట. ప్రతిరోజు ఇది ఉండేలా ప్రయత్నిస్తూ ఉండండి. 12th వన్, మీరు చిన్నప్పుడు చేసినటువంటి సిల్లీ పనులు కూడా చేయండి, లైఫ్ని అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదండి. 13th, ఇంకా బాధ ఎక్కువ అనిపిస్తే ఎక్కడైనా కూర్చొని ఆ బాధ మొత్తం పోయే వరకు ఏడవండి, అంతే, మళ్ళీ దాని గురించి మీరు ఆలోచించద్దనమాట. 14th, మీతో మీరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేయండి, పిచ్చోడు అనుకున్నా పర్లేదు కానీ మీ గురించి మీరు అస్సలు నెగటివ్గా ఎప్పుడు మాట్లాడుకోకండి. 15th, మీ జీవితం మొత్తాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్నోసార్లు పడ్డారు అండ్ లేవడం కూడా జరిగింది, ఎంతో నేర్చుకున్నారు కదా, ఈసారి అంతే, ఇప్పుడు మీరు పడుతున్నటువంటి బాధ మళ్ళీ కొంతకాలానికి వెళ్ళిపోతుంది. 16th, మీకు ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు దానిని పేపర్ మీద పెట్టేటువంటి ప్రయత్నం చేయండి, కొన్నిసార్లు అవే పెద్దవి కూడా అవుతాయన్నమాట. 17th, మీ వల్ల కంట్రోల్ అవ్వనటువంటి విషయాల గురించి ఆలోచించడం మానేయండి, మీరు కంట్రోల్ చేయగలిగేది మిమ్మల్ని మాత్రమే కాబట్టి మీ పైన మీరు ఫోకస్ చేయండి. 18th, పీపుల్ ఎప్పుడూ వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేయలేరు కానీ వాళ్ళ హ్యాబిట్స్ని డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. మన హ్యాబిట్సే మన ఫ్యూచర్ అనేది డిసైడ్ చేస్తుంది కాబట్టి హ్యాబిట్స్ని బెటర్గా పెట్టుకోండి. 19th, ప్రతి చిన్న విషయంలో కూడా ఆనందాన్ని కోరుకుంటే అప్పుడే జీవితాన్ని ప్రశాంతంగా మనం జీవించగలుగుతాం అనమాట. 20, ప్రతి ఎండింగ్ అనేది న్యూ బిగినింగ్ కోసమే, ఇంతటితో అయిపోయింది అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు మీరు. మీకు లైఫ్లో ఎప్పుడైనా కొంచెం లో అనిపించినా ఈ వీడియోని మళ్ళీ చూడండి, ఇది మీకు కావాల్సినటువంటి ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి మరెన్నో లైఫ్ థాట్స్ అండ్ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.